అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోంతా తుఫాన్ తీరం దాటి 24 గంటలు కావస్తున్న చిక్కోలు జిల్లాకు మాత్రం ఇంకా ఆ భయం పొంచి ఉంది. తీరం దాటిన తర్వాత ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రస్తుతం మాత్రం దేశవాళీ వరద ఓవైపు మౌజ్దారా, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన ఎడతెరుపు లేకుండా వర్షాలు మాత్రం ఈరోజు జిల్లాకి వరద భయం పొంచి ఉందన్నట్టు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే గొర్రెల శ్రీరామనాయుడు మడ్డువలస ప్రాజెక్టు మాత్రం పూర్తి స్థాయిలో గరిష్ట స్థాయికి వరద నీరు చేరుకోవడంతో ఈరోజు అధికారులు మాత్రం మొత్తం 7 గేట్లు ఎత్తి మొత్తం నీటిని విడిచిపెడుతున్నారు. కాకపోతే ఈ వరద మాత్రం నేరుగా వంశధార నది నాగావళి నదిలో కలడం, ఈ దీంతో నాగావళి నదికి మాత్రం 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే విధంగా నీటి మాత్రం పెరిగింది. మరోవైపు చూస్తే కనుక వంశధారకు కూడాను అదే పరిస్థితి నెలకొన్నాయి. వంశధార ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కూడడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే దేశవాళీ వరద వచ్చి పడడంతో వంశధార నది కూడాను ఈరోజు వరద పోటు వచ్చి పడింది. 22 గేట్లను 3 సెంటీమీటర్లు ఎత్తివేసి అక్కడ కూడా నీటిని మాత్రం దిగువ విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం మడ్డువలస రిజర్వాయర్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈ నీటిని మాత్రం దిగువ విడిచిపెట్టడంతో ఏదైతే లోపల ఉన్నటువంటి 3 గ్రామాలు ఉన్నాయో కొప్పర, అదేవిధంగా కొండ చాకరాపల్లి, మరోవైపు ఫట్వర్ధన్, ఈ 3 గ్రామాలు కూడాను ఈరోజు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఈ 7 గేట్లు ఎత్తివేయడంతో ప్రస్తుతం మాత్రం వారు బాహ్య ప్రపంచానికి అంటే ఈరోజు రావడం జరిగింది. ప్రస్తుతం మడ్డువలసకు సంబంధించినటువంటి నీరును విడిచిపెట్టడంతో నాగావళి నది మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుంది. దాని ప్రవాహం కట్టడానికి మాత్రం ఈరోజు నాగావళి నదిపై నారాయణపురం ఆనకట్ట కావచ్చు, మరోవైపు ఆ పరిసర ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తం చేశారు. ఇటు మడ్డువలస లోపల ఉన్నటువంటి ఆ 3 గ్రామాల ప్రజలతో పాటు నాగావళి సంబంధించినంత వరకు మొత్తం 3 గ్రామాలు నాగావళి నది పరివాహక ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. తుఫాన్ తీరం దాటినా కూడాను వరదలు వర్షాలు మాత్రం జిల్లా వాసుల పాలిట శాపంగా మారాయి. ప్రస్తుతం మాత్రం ఏదైతే మడ్డువలస, అదేవిధంగా గొట్టా బ్యారేజీ నీటిని దిగువ విడిచిపెట్టారో ఆ నీటి కారణంగా పంట పొలాలన్నీ కూడాను వరద నీటిలో మునిగిపోవడంతో రైతులందరూ కూడాను తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మాత్రం విస్తారంగా కురుస్తున్న వర్షాలు, మరోవైపు దేశవాళీ వరద, మరోవైపు నదులకు వరదపోటు, ఈ పరిణామాలన్నీ కూడా మోంతా తుఫాన్ రూపంలో వచ్చినటువంటి పెనుముప్పు నుండి బయటపడ్డామని ధీమా వ్యక్తం చేసినా కూడా అనంతరం కురిసినటువంటి వర్షాల కారణంగా ఈరోజు వరదల భయం మాత్రం చిక్కోలు వాసుల్ని, రైతుల్ని వెంటాడుతుంది. వంశధార, నాగావళి, బాహుదా నది పరివాహక ప్రాంతం ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు మాత్రం ఇప్పటికే ఏవైతే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారో ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈ క్రమంలో ఆ లోతట్టు ప్రాంతం ప్రజలందరూ కూడాను అక్కడికి వెళ్ళాలి అని సూచనలు కూడా జారీ చేశారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ పరిణామాలు ఉన్నాయో ఈ పరిణామాలను అతిక్రమించేందుకు మాత్రం ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిండు కొండల్లా తునికిసలాడుతున్నటువంటి రిజర్వాయర్ నీటిని విడిచిపెట్టకపోతే లోపల ఉన్నటువంటి గ్రామాలు మాత్రం జల దిగ్బంధంలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నీటిని కనుక దిగువ విడిచిపెడితే పరివాహక ప్రాంతం ప్రజలకు మాత్రం ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలతో ఇరిగేషన్ అధికారులు మాత్రం క్యాలిక్యులేటెడ్గా అంటే ఎంత మోతాదులో దిగువకు నీటి విడిచిపెడితే ఆ ప్రమాదం నుండి బయటపడవచ్చు అన్నటువంటి అంచనాలు రూపొందించుకొని ప్రస్తుతం మడ్డువలస దగ్గర ఉన్నటువంటి 7 గేట్లని దిగువన ఉన్నటువంటి రేగిడి కావచ్చు, అదేవిధంగా వంగర, ఈ పరిసర ప్రాంతాలను వరి పొలాలన్నీ కూడాను నీట ములిగే ప్రమాదం ఉంది. కాబట్టి అంటే ఆచి తూచి నీటిని మాత్రం దిగువ విడిచిపెడుతున్నారు. మరోవైపు ఎగువను కురుస్తున్నట్టు వర్షాల కారణంగా రిజర్వాయర్లకి వరద పోటెత్తడంతో ప్రస్తుతం మాత్రం ఇరిగేషన్ అధికారులు ఒక డైనామాలో పడ్డారని చెప్పుకోవచ్చు. పంట చేతికొచ్చిందన్నటువంటి ఈ తరుణంలో వరి పంట ఎక్కడ నీట ములుగుతుందన్న భయం వారిని వెంటాడుతుంది. మరోవైపు చూస్తే కనుక పంట పొలాలను పరిరక్షించేందుకు రైతులందరూ కూడా ఇంటిల్లు పాది పొలాలకే పరిమితం అయ్యారు. ఇటువంటి తరుణంలో రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో వర్షాలు కనుక తగ్గుముఖం పడితే తప్ప ఈ ప్రమాదం నుండి వారిని మాత్రం బయటపెట్టే పరిస్థితి లేదు. వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ జిల్లాలో సుమారు 3,50,000 హెక్టార్లు వరిని ఖరీఫ్లో సాగు చేశారు. చూస్తే కనుక మడ్డువలసకు సంబంధించి మొత్తం గేట్లన్నీ కూడా పూర్తిగా ఎత్తివేసి దిగువ నీరు విడిచిపెట్టారంటే లోపల
డ్యామ్ ఏ మేరకు గరిష్ట స్థాయిలో ఉంది, ఎగువ నుండి ఎంత వరద వస్తుందనే విషయం మాత్రం మనకు స్పష్టంగా ఈ గేట్లు ఎత్తివేసే ప్రక్రియ మాత్రం స్పష్టం చేస్తుంది. చూస్తే కనుక ఈ నీటిని కనుక విడిచిపెట్టకపోతే లోపల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడాను జల దిగ్బంధంతో చిక్కుకొని అక్కడ ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరం అవుతారని భయం. మరోవైపు విడిచిపెట్టినట్టయితే వరి పంట పొలాలకు మాత్రం పూర్తిగా నష్టం వాటిల్తున్నటువంటి ఒక అప్రతత భావం. ఇవన్నీ వెరస మాత్రం చిక్కోలు జిల్లా వాసులు మాత్రం మోంతా తుఫాన్ రూపంలో వచ్చినట్టు పెనుముప్పు నుండి బయటపడినా ఈ వరదలు వర్షాలు మాత్రం వారిని మళ్ళీ అపార నష్టానికి గురి చేసే అవకాశాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తాయి. ఈ రిజర్వాయర్లో నీరు దిగువ విడిచిపెట్టిన తర్వాత ఎక్కడ పంట పొలాలు నీట మునిగిపోతాయో అన్న భయం వారిని మాత్రం వెంటాడుతుంది. ఈ నష్టం జరగకుండా ఉండేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే ప్రాణహాని జరగకుండా జిల్లా వాసులను కాపాడినటువంటి జిల్లా ప్రజలు మాత్రం ప్రస్తుతం పంట నష్టం జరగకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రిజర్వాయర్లో నీటిని మాత్రం దిగువకు విడిచిపెట్టడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. మరొకటి చూస్తే కనుక చరిత్రలో మునుపెన్నడూ రానటువంటి ఒక విపత్తు బాహుదా నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేదంతా వరదొచ్చి పడింది. ఒడిశా భూభాగంలో ఉన్నటువంటి ఏదైతే బగలట్టి డ్యామ్ ఉందో ఆ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు అంటే జిల్లా యంత్రాంగాన్ని చెప్పకుండా ఎత్తివేయడంతో ఈరోజు బాహుదా నది కూడాను పర్వాలు తొక్కుతోంది. ఆ పరిసర ప్రాంత గ్రామాలందరూ కూడా అప్రమత్తం చేశారు. అక్కడ కూడా పలాస సమీపంలో ఏదైతే గంభీరగాం దగ్గర ఒక గిరిజన యువకుడు మాత్రం వాగు దాటుతూ మృతి చెందాడు. మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వంగర్లో కూడా విద్యుత్ షాక్ గురై ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ 2 ఘటనలు మినహా ఎక్కడ కూడాను ఎటువంటి ప్రాణాయం జరగకపోయినప్పటికీ పంట నష్టం తగ్గించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగమే మడ్డువాల్స్ రిజర్వాయర్తో పాటు ఏదైతే గొట్టా బ్యారేజ్ రిజర్వాయర్కి సంబంధించిన గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడిచిపెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను రైతులు నష్టపోకూడదు. అటువంటి పెను విపత్తు నుండే జిల్లా ప్రజలను కాపాడినటువంటి జిల్లా యంత్రాంగం ఈరోజు పంట నష్టం కాకుండా ఉండేందుకు ఈ రిజర్వాయర్లకు సంబంధించిన నీటిని దిగువ విడిచిపెట్టే క్రమంలో మాత్రం దిగువన ఉన్నటువంటి దేశవాళీ వరద ఎక్కడొచ్చి పడినా కూడాను ఈ వరద ఆ వరద కలిసి మైదాన ప్రాంతంలో వరి పంట మాత్రం అపార నష్టం కలుగుతుంది. మొత్తం మదుపులన్నీ కూడా పెట్టారు. ఈ పెట్టిన క్రమంలో పంట చేతికొస్తుంది, రేపో మాపో కోసుకుంటామని రైతుల ఆశలు మాత్రం అడియాసలు కాకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నం అది ఇరిగేషన్ అధికారులకు మాత్రం ఒక శిరోభారంగా మారిందని చెప్పుకోవచ్చు. మడ్డువాల్స రిజర్వాయర్లో గరిష్ట స్థాయికి నీరు చేరుకోవడంతో 7 గేట్లు ఎత్తివేసి దిగువకు విడిచిపెడితే ఈ దిగువ విడిపించిన ఈ నీరంతా కూడా నాగావళి నదిలో పడుతుంది. నాగావళి నదికి కూడా వరద పోటు వచ్చి పడింది. 2వ ప్రమాద హెచ్చరిక మించి ఈరోజు వరద మాత్రం పర్వాలు తొక్కుతోంది. మరోవైపు వంశధారకు కూడాను వరదొచ్చి పడింది. ఆ పరివాహక ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. చూస్తే ప్రస్తుతం మాత్రం ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురవడంతో మాత్రం ఇటువంటి విపత్తు నుండి జిల్లా ప్రజల్ని రైతాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇరిగేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం నష్టం తగ్గించేందుకు ఎంతగానో దోహదపడుతుంది అన్నటువంటి ఆశాభావంగా ఉంది. కాకపోతే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరద తాకిడి మాత్రం నెలకొనుంది. ఎగువన కనుక వర్షాలు తగ్గకపోతే మళ్ళీ రిజర్వాయర్లకు వరద వచ్చే ప్రమాదం ఉంది. ఆ వరదని మాత్రం కట్టడి చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇటువంటి తరుణంలో మడ్డువాల్స్తో పాటు గొట్టా బ్యారేజ్ రిజర్వాయర్ నీటిని దిగువ విడిచిపెట్టడానికి ఇరిగేషన్ అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నం వరి పండించే రైతులకు మాత్రం నష్టం తగ్గించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంగా భావించవచ్చు. ఇటువంటి ఒక పెనుముప్పు ఏదైతే మోంతా తుఫాన్ రూపంలో వచ్చిందో అటువంటి పెనుముప్పు నుండి జిల్లా ప్రజల్ని, అదేవిధంగా తీర ప్రాంతంలో మత్స్యకారులని, అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడారు. కాకపోతే వరి పంట చేతికొచ్చిన ఈ టర్నులో వరికి నష్టం జరగకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ మేరకు వారికి సహకరిస్తుందో ఈ రిజర్వాయర్ల ద్వారా నీటిని దిగు విడిచిపెట్టడం కారణంగా పంట నష్టం జరగకుండా నీటిని దిగువకు సముద్రంలోకి వెళ్లేందుకు ఏ మేరకు సహకరిస్తుందో అన్న విషయం వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం మడ్డువాల్స నిండుకొండలా ఉంది. వంశధార గొట్టా బ్యారేజ్ కూడా నిండుకొండలా ఉంది. ఈ ఎగువ నుండి వరద తాకిడి నెలకొన్న నేపథ్యంలో ఈ వరదను అంచనా వేసుకొని వాటిని తగ్గించుకొని రిజర్వాయర్లు ఖాళీ చేయాలి, నదుల్లోకి వరద రాకుండా యథేచ్ఛగా సముద్రంలోకి వదలాలనేటువంటి వారు వేసినటువంటి ఆ వ్యూహం ఏ విధంగా ఫలించబోతుంది. మరి చూస్తే కనుక రైతులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకుండా ఉండేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్న ఈ ప్రయత్నంలో
ఎక్కడైతే నష్టం సంభవించిందో నష్టం సంభవించిన ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అంచనాలు రూపొందించి పంపించాలని చెప్పి కూడా ఈరోజు సూచనలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరుండి నష్టపరిహారం అంచనా విషయంలో పారదర్శకత చూపించాలి, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను బాసటగా నిలవాలి అని చెప్పి కూడాను పిలుపునిచ్చారు. ఈ తరుణంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడాను ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు ఏదైతే బ్యారేజీలకి వరద ప్రమాదం పొంచి ఉందో ఆ వరదను మాత్రం నిలకడగా దిగువకు విడిచిపెట్టే క్రమంలో పంటలకు కానీ పరివాహ ప్రాంత గ్రామాలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు మాత్రం ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి. మరి ఇటువంటి పెను విపత్తు నుండి ప్రజలను కాపాడిన జిల్లా యంత్రాంగం ఈ వరద ముప్పు నుండి ఏ విధంగా రైతాంగాన్ని జిల్లా ప్రజలను కాపాడుతారో అన్న విషయం వేచి చూడాల్సిందే. మడ్డువలస రిజర్వాయర్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.